22A జాబితాను అప్డేట్ చేయడంలో పొరపాటు జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. అందుకు క్షమాపణ చెప్పిన మంత్రి ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ఉన్నతాధికారుల కమిటీ పరిశీలన తర్వాత ప్రైవేటు ఆస్తులను 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని రెవెన్యూ మంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలో 22A నిషేధిత భూములపై హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్టార్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. 22A భూములకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన పొంగులేటి ప్రైవేటు భూమిని 22Aలో పెట్టారని, ఈ 4 జిల్లాల నుంచి 750 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వాటిపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న ఆయన 22Aలో పెట్టిన భూములు గతంలో ULC జాబితాలో ఉన్నాయని స్పష్టం చేశారు. 757 మంది ప్రైవేటు భూమి 22Aలో పెట్టారు అని వారు అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. ఈ ఇచ్చిన వాళ్లే కాకుండా ఇంకా ఇవ్వని వాళ్ళు కూడా కొంతమంది ఉండే ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు ఏవైతే ULCలు క్లియర్ చేసినాయి న్యాయబద్దమైనవి ఉన్నాయి. దీంట్లో ULCకి సంబంధించినవి వచ్చినాయో మెజారిటీ అప్లికేషన్ లో రీజనబుల్ జెన్యూనే. కానీ ఇవి గతంలో ULC ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని ఉన్న కారణంగా ఏదైతే ఆన్లైన్ లో గతంలో ఇవన్నీ కూడా ప్రొవిటల్ లిస్ట్ లోనే ఉన్నాయి. అంతేకాదు గతంలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు ప్రభుత్వం ప్రైవేటు భూముల్ని ఎక్విజిషన్ చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పార్ట్లీ ఎక్విజిషన్ జరిగినప్పుడు ఆ పార్ట్లీ ఎక్విజిషన్ జరిగే దాంట్లో అది ప్రభుత్వ స్థలంగా ఐడెంటిఫై చేసి ఆ నెంబర్ లో కొన్ని ఇక్కడ హైదరాబాద్ ఈ కోర్ ప్రాంతంలో కూడా ప్రొవిటల్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వాటిని కూడా ఐడెంటిఫై చేశాం. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే ఆల్రెడీ కొన్ని ఇప్పటికే తీసేశారు. ఇంకా ఎక్కడైనా 1 మిస్ అయి ఉన్నా కూడా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ULCలోని భూములు నిషేధిత జాబితాలో పెట్టడంలో అధికారులు పొరపాటు చేశారని, వాటిని పరిష్కరిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అధికారులు చేసిన పొరపాటుకు ప్రభుత్వం తరపున మంత్రి క్షమాపణ చెప్పారు. గతంలో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే సమస్య ప్రజల్లో ఒకటి ఉన్నమాట వాస్తవం. ఆనరబుల్ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 22A లిస్టు రీసెంట్ గా డిసెంబర్ ఎండ్ లోనో జనవరి ఫస్ట్ వీక్ లోనో ఇచ్చారు. ఆ రీసెంట్ గా ఇచ్చే దాంట్లో డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం మెమోల ప్రకారం అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. న్యాయబద్దంగా ఉన్న భూములకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. ఉన్నతాధికారుల కమిటీ పరిశీలన తర్వాత ప్రైవేటు ఆస్తులను 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని రెవెన్యూ మంత్రి భరోసా ఇచ్చారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరో ఏ మెట్లెక్కి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్టార్ దగ్గర గాని, డిస్ట్రిక్ట్ రిజిస్టార్ దగ్గర గాని, MRO దగ్గర గాని, RDO దగ్గర గాని, కలెక్టర్ దగ్గర గాని సింగిల్ ప్లేస్ లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ లో మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. విత్ ఇన్ 3 to 5 days లోపు న్యాయబద్దమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత భరోసా తీసుకుంటది. ఆ శాఖ మంత్రిగా నాదే. నిషేధిత భూములను కేసు బై కేసు విచారణ చేసి క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పొంగులేటి వివరించారు. 22A జాబితా ఫిర్యాదుల పరిష్కారం కోసం 1800 599 4788 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.